నిజామాబాద్లో ట్రాన్స్జెండర్ల కోసం ఓపీ సేవలు ప్రారంభించారు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో 2వ అంతస్తులో ట్రాన్స్జెండర్ల ప్రత్యేక ఓపీ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. ట్రాన్స్జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. తమ ఆరోగ్య సమస్యలు ఎక్కడ, ఏ డాక్టర్కు, ఏ హాస్పిటల్లో చూపించుకోవాలో తెలియక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి వారి కోసం ఈ ఓపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది అన్నారు. నిజానికి హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్లకు ఇప్పటికే ఓపీ సేవలు మొదలయ్యాయి. నమస్కారం. ఈరోజు మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మన జిల్లాలో ఇట్లాంటి స్పెషల్ ఓపీ అనేది లేదు. ట్రాన్స్జెండర్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. వాళ్ళు రెగ్యులర్ డాక్టర్స్ దగ్గరకు వచ్చి ఎగ్జామిన్ చేయించుకోవడానికి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు. అలాగని వాళ్ళు హెల్త్ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవ్వడం మేము చూసాము. అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం సివియర్గానే ఉంటాయి, ఎందుకంటే సర్జరీస్ అవి చేయించుకుంటారు కాబట్టి. అందుకని వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఒక స్పెషల్ ఓపీ ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఇది చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ అంటే డిఎల్ఎస్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కోఆర్డినేషన్తో ఒక ప్రాజెక్ట్ లాగా ఇది మేము అనుకున్నాము. అయితే ఇంతకాలానికి అది వర్కౌట్ అయ్యి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే, మీకంటూ ఒక స్పెషల్ ఓపీ ఉంది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తను ప్రశాంతి అని చెప్పేసి తనే చూస్తారు. అట్లాగే ఇంకెవరన్నా వాళ్ళ కమ్యూనిటీ నుంచే ఒక డాక్టర్ని కూడా వచ్చే దానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా మా గురించి సంవత్సరం నుంచి మా గురించి ఆలోచిస్తున్నారు కదా, దీనికి సంతోషము. ఆ కోరిక ఈరోజు మాకు నెరవేరింది కదా, చాలా ఆనందంగా ఉంది. ఓపి కాకుండా మాకు చెప్పలేని మేడం అన్నారు, చెప్పలేని సమస్యలు చాలా ఉంటాయి, చెప్పుకోలేము. కాబట్టి మేడం మాకు స్పెషల్గా అటు సైడ్ ఒక ఓపి ఉంచి మాకు సైకాలజిస్ట్ని అందించి అన్ని విధాలుగా మాకు చూసుకున్నారు. దానికి చాలా సంతోషం. కొద్దిగా కూర్చొని లేచే వరకల్లా మాకు తల తిప్పేది, కొన్ని ఇక చాలా సమస్యలు ఉండేవి, పడిపోయే వాళ్ళం, ఎవరు చెప్పుకోవాలా అసలు ఏందనేది మాకు అర్థం అయ్యేది కాదు. మేడం గారు ఈ సంవత్సరం నుంచి ఇది తీసుకొచ్చారు కదా, చాలా సంతోషం మాకు. Thank you to you too. Thanks. Your push-up.